నమస్తే. భగవద్గీత 5వ అధ్యాయంలో ఉన్నాం కదా మనం. ఇప్పుడు 17వ శ్లోకం ఏం చెబుతుందో మనం విందాం. విజయానికి రాచబాటలేవి. విజయానికి షార్ట్ కట్స్ అంటూ ఏమీ ఉండవు. విజయం సాధించాలంటే అన్న దాని మీద ఎన్నో పుస్తకాలొచ్చాయి. మనం అందరం కూడా సక్సెస్ ఎట్లా, మనం ఏం చేస్తే మనం సక్సెస్ అవుతాము. వీటన్నిటి మీద కూడా మన మనస్సు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. చాలామంది ఈ సక్సెస్ ఫార్ములా ఏమిటి అని అడుగుతుంటారు. ఈ 5వ అధ్యాయంలో ఈ 17వ శ్లోకం ఇది మొత్తం సక్సెస్ ఫార్ములానే. ముందు శ్లోకం ఏంటో చూద్దాం. దాని అర్థం చూద్దాం. ఆ తర్వాత ఆ ఫార్ములా కూడా ముచ్చటించుకుందాం. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః. తదాత్మానః తద్రూపమును ఆ రూపమును పొందిన తద్బుద్ధయః మనోబుద్ధులు గలవారు తన్నిష్ఠా ఆ సచ్చిదానంద ఘన పరమాత్మయందే నిరంతరము ఏకీభావముతో స్థితులైన వారును తత్పరాయణా తత్పరాయణులు అగు పురుషులు జ్ఞాన నిర్ధూత కల్మషా జ్ఞాన సాధనతో పాపరహితులై పునరావృత్తిరహితమైన పరమగతిని గచ్చంతి పొందుదురు. తద్రూపమును పొందిన మనోబుద్ధులు గలవారై సచిదానంద ఘన పరమాత్మయందే నిరంతరము ఏకీభావముతో స్థితులై తత్పరాయణులైన పురుషులు జ్ఞాన సాధనతో పాపరహితులై పునరావృత్తిరహితమైన పరమగతిని పొందురు. ఈ శ్లోకంలో ఉన్నటువంటి అర్థాలు దీని భావం అంతా కూడా సంక్లిష్టంగా అనిపిస్తుంది మీకు. దీనిని చాలా సింపుల్గా చెప్పుకుంటే ఏమిటి అంటే, ఎవరి బుద్ధి, మనస్సు, ఆత్మ అన్నీ కూడా పరమాత్మలోనే నిలిచిపోయి ఉంటాయో, ఆయనలోనే నిబద్ధతతో జీవిస్తారో అలాంటి వారు జ్ఞానంతో పాపాలను నశింపజేసుకొని పునర్జన్మ రాకుండా మోక్షాన్ని పొందుతారు అని చెబుతున్నది ఈ శ్లోకం. మరి ఈ శ్లోకానికి మీరన్న సక్సెస్కి ఏమిటి సంబంధం అని ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఒక అనుమానం వస్తుంది. స్వామి వివేకానంద ఒక మాట చెప్పాడు. థింక్ ఆఫ్ ఇట్, డ్రీమ్ ఆఫ్ ఇట్, లివ్ ఫర్ ఇట్ అనే ఈ మాటలకు భగవద్గీతలోని ఈ 5:17 శ్లోకానికి మధ్య ఒక సంబంధం ఉంది. తద్బుద్ధయ అంటే తద్బుద్ధయ దాని అందే థింక్ ఆఫ్ ఇట్, దాని అందే బుద్ధి నిలిపి తద్రూపమును పొందిన తద్బుద్ధయ మనోబుద్ధులు గలవారు దాని అందే మీ లక్ష్యం పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. అంటే థింక్ ఆఫ్ ఇట్, దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి. తదాత్మానః మీ మనస్సు, అంతరాత్మ ఆ లక్ష్యంతో నిండిపోవాలి. కనులు తెరిచినా నీ రూపే అన్నట్లుగా ఎప్పుడైనా సరే మన మనస్సులో మొత్తం మన లక్ష్యమే నిండిపోవాలి. వీ షుడ్ డ్రీమ్ ఆఫ్ ఇట్ అనమాట. తన్నిష్ఠా లివ్ ఫర్ ఇట్ అంటే నిరంతర సాధన క్రమశిక్షణతో ఆ పనిలోనే నిమగ్నం అవ్వాలి. మనం ఏదైనా ఒక విషయాన్ని, ఒక లక్ష్యాన్ని ఛేదించాలి, సాధించాలి, చేరుకోవాలి అంటే అదే మన మనస్సులో నిండాలి. దాని గురించే మనం ఆలోచిస్తూ ఉండాలి. దాని గురించే కలలు కనాలి. భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు? ఆయన కలలు గనండి అన్నాడు. ఎందుకు కలలు గనాలి అంటే మన మనస్సు, అంతరాత్మ అన్నీ కూడా ఆ లక్ష్యంతో నిండిపోవాలి. అలా చేసినప్పుడు ఆధ్యాత్మికంగా మనం చెప్పుకుంటేనేమో ముక్తి లభిస్తుంది. భగవంతుడి గురించి ఆలోచిస్తూ భగవంతుడి పట్లే నిష్ఠతో ఉంటూ భగవంతుడే మీ మనసు నిండా నిండిపోయి మన అంతరాత్మ అంతా కూడాను భగవన్నామ స్మరణతో నిండిపోయి భగవంతుడే మన లక్ష్యంగా జీవిస్తూ ఉన్న వ్యక్తి మోక్షాన్ని పొందుతాడు. భగవంతుడు అన్న ప్లేస్లో మీ లక్ష్యాన్ని పెట్టుకోండి. ఈ లక్ష్యాన్నే మీరు ఆలోచిస్తూ లక్ష్యాన్నే మీరు కలలుగంటూ లక్ష్యాన్ని చేరుకోవడం కోసమే మీ సాధన క్రమశిక్షణ ఉంటే అప్పుడు రిజల్ట్ ఏంటి? వీ విల్ రీచ్ దట్ టార్గెట్ అన్నమాట. ఇది 5:17 ఈ శ్లోకం యొక్క మామూలు ఒక వివరణ అన్నమాట. తద్బుద్ధయ అంటే వారి ఆలోచనలు దేవునిపై. తద్బుద్ధయ తత్ దాని మీద, బుద్ధయ బుద్ధి అంటే మన ఆలోచన. తద్బుద్ధయ ఆలోచనలు దేవునిపై. తత్ ఆత్మనః వారి ఆత్మ దేవునిలో లీనమై ఉంటుంది. తన్నిష్ఠ వారు ఆ స్థితిలో స్థిరంగా ఉంటారు. తత్ పరాయణ వారి లక్ష్యం పరమాత్మ.
దీన్ని ఇంకో రకంగా చెప్పుకుందాం. తద్బుద్ధయ, మన లక్ష్యము, దాని మీదనే మన బుద్ధి, మన ఆలోచనలు. తదాత్మన, మన డ్రీమ్స్ అన్నీ కూడాను మన లక్ష్యం మీదనే. తత్ నిష్ఠా, మనం అది చేరుకోవడం కోసం నిష్ఠతో ఉండాలి. తత్పరాయణ, అప్పుడు మన లక్ష్యం మనం సులభంగా చేరుకుంటాం. ఇట్లాంటి జీవనం వల్ల ఏదైనా సరే భగవంతుడి గురించి ఆలోచిస్తే ఆ విధంగా ఉండాలి, మన లక్ష్యం గురించి ఆలోచిస్తే ఈ విధంగా ఉండాలి. అంటే అజ్ఞానం తొలగిపోతుంది, పాపాలు నశిస్తాయి, చివరకు పునర్జన్మ చక్రం నుంచి కూడా మనకు విముక్తి లభిస్తుంది. ఇది కేవలం యోగులకే కాదు, అందరికీ మామూలు వాళ్ళకు కూడా వర్తిస్తుంది. మన మనస్సు ఎక్కడ ఉందో మన జీవితం అక్కడికే వెళ్తుంది. మనం ఎప్పుడూ భయము, కోపము, అసూయలో ఉంటే మన జీవితం అదే, మన భయము, కోపం, అసూయ. మనం శాంతి, ధర్మం, ఆత్మజ్ఞానం ఇవి ఆలోచిస్తూ ఉంటే మన జీవితం ఉన్నతంగా ఉంటుంది. అంటే ఏమి ఆలోచిస్తుంటామో మనం అదే అవుతాం. వాట్ యూ థింక్ యూ విల్ బికమ్ దట్. అంటే అల్టిమేట్గా అవర్ ఫోకస్ డిటర్మైన్స్ అవర్ డెస్టినీ. మనం దేని మీద అయితే మనం దృష్టిని కేంద్రీకరిస్తామో అది మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఒక విద్యార్థి పూర్తిగా తన లక్ష్యం మీద దృష్టి పెట్టి చదివితే అతను డిస్ట్రాక్షన్స్ నుంచి బయటపడతాడు, విజయాన్ని పొందుతాడు. అలాగే ఒక సాధకుడు పూర్తిగా పరమాత్మపై దృష్టి పెడితే అతను సంసారం నుంచి బయటపడతాడు, మోక్షాన్ని పొందుతాడు, ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.